హాయ్ గాయ్స్, దిస్ మహేష్ హియర్. వెల్కమ్ టు ఛానల్ టిక్ మషిన్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చూడండి, చాలా వీడియోస్ అనేది డిఎస్సి పర్పస్ వీడియోస్ అని అప్లోడ్ చేశాను. సో అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి డిఎస్సికి. అలాగే మీరు ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ కావాలన్నా సరే నా ఛానల్ విజిట్ చేయొచ్చు. సో ఇలాంటి వాటి కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా పైన లైక్ బటన్ ఉంది చూడండి, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. అలాగే ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ అన్నింటినీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా చూసినట్లయితే డైలీ డిఎస్సి టెస్ట్ 14కి స్వాగతం. అందరికీ 15 క్వశ్చన్స్ అనేవి 50 మార్క్స్ అనేవి ఉంటుంది. నేను డైలీ వీటి యొక్క ఆన్సర్స్ని కింద కామెంట్లో పిన్ చేస్తాను. అవి మీకు బాగా యూస్ఫుల్గా అవుతాయి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చినట్లయితే ప్రపంచంలో మొదటిసారిగా వైయక్తిక భేదాలకు మానవ శాస్త్ర ప్రయోగశాల ఏర్పాటు చేసిన దేశము. మొదటిసారిగా వైయక్తిక భేదాలకు మానవ శాస్త్ర ప్రయోగశాల ఏర్పాటు చేసిన దేశము ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్. ఓకే, మీరు కరెక్ట్గా ఆన్సర్ని ఐడెంటిఫై చేసుకోండి. రాజు పాఠశాలలోని విద్యార్థులందరికన్నా బాగా చదువుతాడు అన్నది ఏ భేదం? రాజు పాఠశాలలోని విద్యార్థులందరికన్నా బాగా చదువుతాడు అన్నది ఏ భేదం? వ్యక్తంతర భేదం, వ్యక్తంతర్గత భేదం, వ్యక్తంతర్గత భేదం, పైవన్నీ. 4 అంకెల సంఖ్యల్లో అతిపెద్ద ఘన సంఖ్య 92, 91. ఆ విధమైన ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు కొంచెం స్పీడ్గా అయినట్లయితే వాయిస్ అనేది మీరు పాస్ చేసుకొని చూసుకోండి. ఓకే, 2 సంఖ్యలు మొత్తం 216, వాటి గసాబా 27 అయినా ఆ సంఖ్యలు. ఓకే, ఆప్షన్స్ ప్రకారం ABCD చూడండి, మీరు ఆప్షన్స్ అనేది ఐడెంటిఫై చేయండి. ఓకే, అలాగే ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక, తెల్ల రక్త కణాల శ్మశాన వాటికలు వరుసగా. ఓకే, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక, తెల్ల రక్త కణాల శ్మశాన వాటిక. కొంచెం మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఆన్సర్ని బాగా ఐడెంటిఫై చేయండి. ప్లేహం క్లోమం, ప్లేహం కాలేయం, క్లోమం కాలేయం ఏవి కావు. అలాగే ఒక వ్యక్తిలో B9 విటమిన్ లోపించినప్పుడు కలిగే మార్పులు ఏవి? జిగట విరేచనాలు రావడం, వాంతులు రావడం, నీటి విరేచనాలు రావడం, విపరీతమైన తలనొప్పి రావడం. ఓకే, ఆల్ టాపిక్స్ అనేది కవర్ చేస్తున్నాను 15 క్వశ్చన్స్లోనే. ఓకే, ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై డాక్టర్ B.S. బ్లూమ్, C.J. డాన్సన్, డాక్టర్ S. బోరా, C.G. బెల్లౌస్. ఓకే, H is silent in. H అనేది ఇందులో ఈ పదాల్లో అక్కడ సైలెంట్గా ఉంది, అది మీరు గుర్తించాలి. హోటల్, హెయిర్, హెన్, ఎగ్జిబిషన్, ఇందులో H అనేది ఎక్కడ సైలెంట్గా ఉందో గుర్తించండి. ఓకే, ఇటీవల 20 దేశాల కరెన్సీకి పనికొచ్చేలా కార్డు రూపొందించిన బ్యాంక్ ఏది? ఇటీవల 20 దేశాల కరెన్సీకి పనికొచ్చేలా కార్డు రూపొందించిన బ్యాంక్ ఏది? ICICI, SBI, HDFC, యాక్సిస్. అలాగే హలీమా యాకోబ్ ఏ దేశానికి ప్రథమ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారో? నిన్ననే అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి మీరు ఆప్షన్ గుర్తించుకోండి. మలేషియా, సింగపూర్, తువాలున ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, 4000 సంవత్సరాల పూర్వం బాబిలోనియా. ఓకే, బాబిలోనియా నాగరికత తెలిసి ఉంటుంది. 4000 years బ్యాక్ బాబిలోనియాలో వాడిన పెట్రోల్ ఉత్పన్నం, స్టార్టింగ్ అనమాట పెట్రోల్ ఉత్పన్నం, అది ఫారాఫిన్నా, కిరోసినా, డీజిలా, ఆస్ఫాల్టా. నూనెతో కూడిన మంటలను ఆర్పుటకు డాష్ను ఉపయోగిస్తారు. నీరు, కార్బన్ డైఆక్సైడ్, SO2, O2. ఓకే, నూనెతో కూడిన మంటలను ఆర్పడానికి. ఓకేనా? అలాగే బంగారు దారం అని పిలువబడినది. బంగారు దారం అని ఈ కింది వాటిలో దేన్ని పిలుస్తారని కూడా అడుగుతారు. సో మీరు అదే బాగా ఐడెంటిఫై చేసుకోండి. ఉన్ని, పత్తి, జనపనార, పైవన్నీ. ఓకే, నేను ఇలాగా నియర్లీ 5 సబ్జెక్ట్ అనేది డైలీ కవర్ చేస్తాను. ఆ టాపిక్స్ సంబంధించిన మ్యాటర్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇందులో వాక్యం అన్నది ఏ ధాతు నుండి ఏర్పడింది? వచ్చే, వాకం, వాక్, వక్. రవి అన్నం తిన్నాడు, ఏ ప్రక్రియ? సమాపక క్రియ, అసమాపక క్రియ, అకర్మక, ఏది కాదు. సో మీరు ఈ కింద యొక్క ఆన్సర్ని ఐడెంటిఫై చేయండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్లో ఫస్ట్ ఆన్సర్స్ని పిన్ చేస్తాను. ఇది ఇలాగ నేను 90 days అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆడియో క్లాసెస్ అనేది రెడీ చేస్తాను నేను త్వరలోనే. రేపే ఒకటి ఆడియో క్లాస్ అనేది రెడీ చేస్తాను, అనౌన్స్ చూస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏం డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ ఉంటాయి, జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.